ఆంధ్రప్రదేశ్ లాంగ్ స్టాండింగ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేస్తోంది. ఒకటి ఇక్కడికి పెట్టుబడులు, రెండవది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, రిలేటెడ్ ఇండస్ట్రీస్ గ్రోత్. ఇందులో భాగమే ఒకటి మన అమరావతి ప్రాంతంలో కట్టాలనుకుంటున్నటువంటి ప్రత్యేకమైనటువంటి టెక్నాలజికల్ హబ్. అది అద్భుతమైనటువంటిది. ఇంతకుముందే దాని గురించి మాట్లాడుకున్నాం. అది వస్తే మాత్రం హైదరాబాద్ తరహాలో అమరావతి చరిత్ర మారుతుంది అన్నటువంటిది. అది ఒక ఎత్తు అయితే ఏది వ్యాలీ గురించి మాట్లాడుకున్నారు. విశాఖపట్నానికి ఇప్పుడు సాఫ్ట్వేర్ హబ్ కింద రావడానికి సిద్ధపడటం అన్నటువంటిది అది మంచి పరిణామం. వేగంగా ఆచరణలోకి రావాలని కోరుకుందాం. ఎట్ ద సేమ్ టైం మన దగ్గరికి ఈ ఏదైతే సాగర్ తీరం ఎక్కువగా ఉంటాం, ఈ సాగర్ తీరంలో ఇండస్ట్రియల్ గ్రోత్, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అన్నటువంటిది వస్తూ ఉండటం చాలా ముఖ్యమైనటువంటి. ఇదే కాకుండా సోలార్, విండ్ పవర్, అట్లాగే రెన్యూబుల్ పవర్ మళ్ళీ వాడుకునేటటువంటి విద్యుత్. ఇప్పుడు వాటర్ లాంటిది ఏంటంటే ఒక ప్రాజెక్ట్ నుంచి కింద పడ్డప్పుడు హైడ్రో పవర్, ఇది ఇప్పుడు రిపిటేషన్, అంటే ఇట్లా కింద పడతాయి మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ పడుతుంటాయి. ఇట్లాంటి రిపిటేషన్ పవర్ కూడా అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చింది. ఇట్లాంటి ప్రాజెక్ట్స్కి ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఓకే అవుతున్నారు, అట్లాగే అదానీ వాళ్ళు ఓకే అవుతున్నారు, వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఈ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పంట పండకుండా బీడుగా ఉండేటటువంటి భూములు ఉపయోగపడతాయి. ఎకరాకి 30,000 రూపాయలు చొప్పున, 35,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తారు. అది వీళ్ళకి ఉపాధి అవుతుంది, అటు వాళ్ళకి అవకాశం అవుతుంది.